టాటా ఐపీఎల్ 2026 జీటీ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ అయితే అహ్మదాబాద్ లో సండే నాడు జరగబోతుంది. ఫైనల్స్ అన్నమాట. సో ఆర్సీబీ గెలవాలనుకుంటున్నారా లేదా జీటీని గెలవాలనుకుంటున్నారా? రెండు టీమ్స్ ఉన్న అడ్వాంటేజ్ అలాగే డిసడ్వాంటేజ్ అన్ని కూడా డీకోడ్ అయితే చేద్దాం. మీ ఒపీనియన్స్ కూడా కమెంట్స్ అయితే చెప్పండి. నా ఒపీనియన్ ఈ వీడియో షేర్ చేస్తాను. ఒక లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్నమాట. నాకు బూస్ట్ అవుతుంది. ఐపీఎల్ సీజన్ లో లాస్ట్ మ్యాచ్ కదా, సో అది మరి ముందుగా ఆర్సీబీ టీం గురించి అయితే మాట్లాడదాం అనమాట. డీకోడ్ అనేది చేద్దాము. మీ ఒపీనియన్స్ కూడా పెట్టండి కమెంట్స్ లో, నాకు తెలుస్తుంది మీరు ఎలా ఆలోచిస్తున్నారు అనేది. అండ్ ఇక్కడ ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ గురించి వచ్చేస్తే ఇంకా బ్యాటింగ్ లైనప్లు ఇద్దరైతే ఇంకా ఫామ్ లోకి రాలేదు. వాళ్ళు ఎవరంటే జితేష్ శర్మ అండ్ రొమారియో షెపర్డ్. బ్యాటింగ్ లో చూసుకుంటే విరాట్ కోహ్లీ ఫామ్ లో ఉన్నాడు. కానీ ఇక్కడ విరాట్ కోహ్లీతో పాటు వెంకటేష్ అయ్యర్ని ఏమైనా పెడతారా లేదా సాల్ట్ వచ్చేస్తాడా అనేది అందరికీ కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ అన్నమాట. కానీ మాక్సిమం ఆర్సీబీ ఫ్యాన్స్ కానీ నేను కానీ ఏమనుకుంటారంటే విరాట్ కోహ్లీ అండ్ అలాగే సాల్ట్ వచ్చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పినైతే కాంబినేషన్ నేను అనుకుంటాను. ఎందుకంటే పవర్ ప్లే మొత్తం కూడా ఒక ఊపేస్తారనమాట. లేదంటే గనక ఒకవేళ సాల్ట్ కి ఇంకా ఇంజురీ ఉంటే క్వాలిఫైర్ 1 లో ఎవరైతే ప్లేయర్స్ తో ఆడారో సేమ్ ప్లేయర్స్ సేమ్ కేటగిరీస్ తో ఆడితే చాలా బాగుంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. మీకు కూడా అదే అనిపిస్తుంది కరెక్ట్ గా. ఎందుకంటే విరాట్ కోహ్లీ వెంకటేష్ అయ్యర్ పార్ట్నర్షిప్ కూడా బాగానే రానిచ్చారనమాట. 44 రన్స్ పార్ట్నర్షిప్ అయితే చేశారు. వెంకటేష్ అయ్యర్ కూడా మంచిగా స్కోర్ అయితే స్టార్టింగ్ ఓపెనర్ బ్యాట్స్మెన్ కింద బాగా స్కోర్ చేశాడు అనమాట. అది బాగా హెల్ప్ అయింది పవర్ ప్లేలో. తర్వాత వన్డౌన్ వచ్చిన దేవదత్ పడిక్కల్ కూడా చాలా బాగా రాయిస్తున్నాడు. వీళ్ళు టాప్ ఆర్డర్ కూడా చాలా మంచి ఫామ్ లో ఉంది. మిడిల్ ఆర్డర్ లో ఫస్ట్ బ్యాట్స్మెన్ చూసుకుంటే రజత్ పట్టిదారు విధ్వంస్ అనేది చేశాడనమాట లాస్ట్ క్వాలిఫైర్ 1 జీటీ మ్యాచ్ లో. సో అదే ఫామ్ ని ఖచ్చితంగా అయితే 100% అయితే కెప్టెన్ పరంగా పెడతాడు ఆర్సీబీ టీం కి అనేది. అంటే ఆర్సీబీ ఫ్యాన్స్ హోప్స్ అనేది కూడా అలాగే నుంచో పెడతాడు అనమాట. కానీ తర్వాత చూసుకుంటే కృణాల్ పాండ్యా కూడా చాలా బాగా ఆడుతున్నాడు. మంచిగా రన్స్ అనేవి టీం ఎప్పుడైతే కష్టాల్లో ఉంటుందో వాల్యుబుల్ నాక్స్ అనేవి పెడుతున్నాడు. చాలా మంచి నాక్స్ అనమాట. 40+ రన్స్ స్కోర్ చేస్తున్నాడు. ముంబైతో ఉన్నప్పుడేమో 70+ స్కోర్ చేశాడు. చాలా మంచి నాక్స్ అవి. తర్వాత వచ్చే జితేష్ శర్మ ఇంకా ఫామ్ లోకి రాలేదు. ఛాన్సెస్ ఎక్కువ వచ్చాయి కానీ ఇంకా 30+ స్కోర్ చేయలేదు. 50+ ఇంకా రాలేదు. మేబీ ఫైనల్ ఏమన్నా జితేష్ శర్మ హెల్ప్ అనేది అవసరం అవుతుందా ఏమో చూడాలి. తర్వాత రొమారియో షెపర్డ్ ని మాత్రం లాస్ట్ క్వాలిఫైర్ 1 లో ఎలా అయితే పెట్టలేదో సేమ్ అలాగే పెట్టకుండా ఉంటే మంచిదని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బౌలింగ్ లో ఎక్కువ రన్స్ వెళ్ళిపోతాయి అనమాట. తన బ్యాటింగ్ ఛాన్స్ అనేది ఎక్కడో లాస్ట్ లో ఉంటాడు. తన బ్యాటింగ్ ఛాన్స్ అనేది చాలా తక్కువ వస్తుంది. 2 మ్యాచ్ గెలిపించే మ్యాచ్లు ఆర్సీబీకి ఓడి ఇచ్చేశాడు. సో నాకైతే ఎందుకో రొమారియో షెపర్డ్ ఉండకుండా ఉంటేనే బెస్ట్ ఏమో అనిపిస్తుంది నాకైతే. రొమారియో షెపర్డ్ ప్లేస్ లో వేరే ఎవరికన్నా ఛాన్స్ ఇస్తే చాలా బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. అండ్ ఇంకా టిమ్ డేవిడ్ గురించి మనం మాట్లాడాల్సిన పని లేదు. లాస్ట్ లో 6 బాల్ ఉంటే 6 బాల్లో కనీసం 4 బాల్ 6 కొట్టడానికి ట్రై చేస్తాడు. లేదు 12 బాల్ ఉంటే 10 బాల్ కానీ 9 బాల్ ఖచ్చితంగా 6 కొడతాడు. అలాంటి ఫామ్ లో ఉన్నాడు. టిమ్ డేవిడ్ గురించి అసలు ఏ క్లాస్ గా ఉంటాడు అనమాట. మనం టిమ్ డేవిడ్ గురించి ఏ తక్కువ అంచనా వేయక్కర్లేదు. హోప్స్ అనేవి ఫ్యాన్స్ హోప్స్ అనేవి 100% ఎలా అయితే ఎజ్యూమ్ చేస్తారో ఆ దానికి తగ్గట్టు రీచ్ అవుతాడు అనమాట ఎప్పుడు కూడా టిమ్ డేవిడ్ అనేది. సో ఇంకా బౌలింగ్ గురించి వచ్చేస్తే బౌలింగ్ లో భువనేశ్వర్ కుమార్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్సెస్. హేజల్వుడ్ కూడా లాస్ట్ మ్యాచ్ లో వికెట్స్ తీసుకున్నాడు. అలాగే కొద్దిగా రన్స్ కూడా ఇచ్చాడు అనుకోండి, అది వేరే విషయం. కానీ లాస్ట్ మ్యాచ్ లో సూర్య శర్మని తీసుకురాలా. కృణాల్ పాండ్యా బాగానే వేసాడు. కాకపోతే కృణాల్ పాండ్యా ఇంకొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తే ఫైనల్లో టీం కంటే చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. అది అహ్మదాబాద్ పిచ్ కాబట్టి బౌలర్స్ కి ఎక్కువ ఛాన్స్ అనేది ఉంటుంది బ్యాటింగ్ కన్నా కూడా. సో అది మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి మైండ్ లో అనేది. అండ్ కృణాల్ పాండ్యా కాకుండా ఒకవేళ ఇంపాక్ట్ టెన్ సూర్య శర్మ తీసుకొస్తే ఇద్దరు స్పిన్నర్స్ ఉంటే వాళ్ళ హిట్టింగ్ ఆడడానికి మేబీ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయేమో నేను అనుకుంటున్నాను. సూర్య శర్మ ప్లేస్ లో మేబీ ఇంకొక బౌలర్ తీసుకొస్తే చాలా బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నా. లాస్ట్ మ్యాచ్ లో క్వాలిఫైర్ 1 లో రసిక్ ని ఆడించారు కదా మెయిన్ బౌలర్ కింద. రసిక్ స్లో బాల్స్ బాగా డెలివరీ చేస్తున్నాడు. ఒకే ఓవర్ లో 2 వికెట్స్ తీసి మేడిన్ ఓవర్ టెన్ చేశాడు కదా. మంచి యార్కర్స్ వేస్తున్నాడు, స్లో బాల్స్ వేస్తున్నాడు, బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్ వేస్తున్నాడు. రసిక్ అనేది చాలా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు ఆర్సీబీకి అనేది. మంచి బౌల్ చేస్తున్నాడు. ఆర్సీబీని పెట్టుకోండి కానీ రొమారియో షెపర్డ్ మాత్రం 80% పెట్టమాకండి. పెడితే మాత్రం ఆల్మోస్ట్ అతను వేసే 2 ఓవర్లు కానీ 3 ఓవర్లు కానీ వేస్తాడు. 40-50 రన్స్ అనేది ఇచ్చేస్తాడు అనమాట. దానికన్నా వేరే బౌలర్ చాలా బెటర్. సూర్య శర్మ అయితే ఇంకా బెటర్ అని చెప్పితే నేను అంటాను. అండ్
ఇంకా చూసుకుంటే డఫీ కూడా ఆడాడు అనమాట. కాకపోతే కొన్ని ఎక్స్పెన్సివ్ రన్స్ అయితే ఇచ్చాడు, కానీ వికెట్స్ అయితే మంచి వికెట్స్ అయితే తీసుకున్నాడు, దానికి మాత్రం అగ్రీ చేస్తాను. కానీ జాకోబ్ డఫీతో మాత్రం చూసుకుంటే జాకోబ్ డఫీ కాకుండా ఇంకొక బౌలర్ అయితే తీసుకున్నారు రీసెంట్ గా. 6 feet హైట్ ఉంటాడు అనమాట, చాలా మంచి బౌలరు. అది రీప్లేస్మెంట్ గా తుషారా రిప్లేస్మెంట్ గా తీసుకున్నారు అనమాట ఆ బౌలర్ ని. మేబీ ఆ బౌలర్ కి ఏమన్నా ఛాన్స్ ఇస్తారా ఫైనల్లో, ఎందుకంటే చాలా మంచి యార్కర్స్ డెలివరీ చేయగలడంట. సో అదైతే నేను మేబీ ఇవ్వరేమో అనుకుంటున్నా. మేబీ ఒకవేళ ఇస్తే లెట్ వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుంది అనేది. సో అది ఆర్సీబీ గురించి వస్తే కనుక, ఆర్సీబీ అనేది మంచి ఫామ్ లో ఉన్న టీము, నేను అగ్రీ చేస్తాను. కానీ హోమ్ పిచ్ అడ్వాంటేజ్ ఏమన్నా జీటీకి ఉంటుందా, దాని గురించి అయితే ఇప్పుడు మాట్లాడదాం, ఓకేనా. ఫస్ట్ జీటీ బ్యాటింగ్ లైనప్ గురించి డిస్కస్ చేసేద్దాం. జీటీ బ్యాటింగ్ లైనప్ కనుక చూసుకుంటే టాప్ ఆర్డర్ తోపులు సాయి సుదర్శన్ అవని, గిల్ అవని, బట్లర్ అవని, వీళ్ళు ముగ్గురు కూడా ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఉన్నారు. అర్థమైందా? జీటీకి టాటా ఐపీఎల్ 2026 కానీ 2025 కానీ చూసుకుంటే ఓన్లీ ఈ ముగ్గురే ఆల్మోస్ట్ 180 runs 150 runs దాకా వీళ్ళే స్కోర్ చేస్తున్నారు. జీటీ టీంకి వచ్చేసరికి మిడిల్ ఆర్డర్ ఏమీ లేదు. వాషింగ్టన్ సుందర్ మధ్య మధ్యలో కొన్ని మ్యాచెస్ అలా మెరిపిస్తాడు, క్వాలిఫైర్ 2లో జరిగినట్టు. అలా కొన్ని మ్యాచెస్ తొందరగా అవుట్ అయిపోతాడు. అప్పుడప్పుడు రాహుల్ టెవాటియా ఒకసారి 2 సార్లు అంతే. కానీ టాప్ ఆర్డర్ ఎంత బలంగా స్టాండ్ తీసుకుంటుందంటే ఏ టీము కూడా అంత స్టాండ్ తీసుకోరు అనమాట. 100+ పార్ట్నర్షిప్స్ 11 ఉన్నాయి గిల్కి, అలాగే సాయి సుదర్శన్ కి, ఓన్లీ జీటీ తరపున. అది మాత్రం మామూలు విషయం కాదు. అందుకే నేను జీటీ అనేది చాలా మంచి ఫామ్ లో ఉందని చెప్పాను. మిడిల్ ఆర్డర్ అసలు లేదు, మిడిల్ ఆర్డర్ చాలా తక్కువ. అందులో కూడా వాషింగ్టన్ సుందరు ఎప్పుడో ఒకసారి, రాహుల్ తివాడి అయితే అమావాస్య పౌర్ణమికి ఒకసారి, అంతే తప్ప ఇంకా ఎవ్వరు కూడా సరిగ్గా పెర్ఫామ్ చేయరు జీటీ టీంలో. కానీ బౌలర్స్ లో కనుక చూసుకుంటే ఎప్పుడు కూడా నేను చెప్పేటప్పుడు జీటీ బౌలర్స్ గురించి ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను. ఎందుకంటే ఆషామాషి బౌలర్స్ కాదు. సిరాజ్ అవని, రబడా అవని, హోల్డర్ అవని, వీళ్ళు ముగ్గురు కూడా వండర్ఫుల్ బౌలర్స్ అన్నమాట. వీళ్ళ ముగ్గురు గురించి ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు. చాలా మంచి బాల్స్ అనేవి, వికెట్ టేకింగ్ డెలివరీస్, డాట్ బాల్స్ చాలా బాగా డెలివరీ చేస్తారు వీళ్ళు ముగ్గురు అయితే. అండ్ ఇంకో విషయం ఏంటంటే టాప్ 1లో సిరాజు, టాప్ 2లో రబడా, వీళ్ళిద్దరూ కూడా డాట్ బాల్స్ వేసిన లిస్ట్ లో టాప్ 2 ఉన్నారంటే అది జీటీ టీం నుంచి మీరు అర్థం చేసుకోండి ఎంత బాగా పెర్ఫామ్ చేస్తారు అనేది. అండ్ తర్వాత హోల్డర్ ఎప్పుడైతే మిడిల్ ఆఫ్ ద సీజన్ లో వచ్చాడో అప్పటి నుంచి కూడా జీటీ అనేది ఒక రేంజ్ లో పెంచుకుంది అనమాట. వికెట్స్ లో కానివ్వండి, లేకపోతే బ్యాటింగ్ లో ఒక 2 బాల్ ఆడుతుంది, 2 బాల్ 6 కొడుతున్నాడు, 5 బాల్ ఆడితే 3 బాల్ 6 కొడుతున్నాడు. సో అలాంటి పెర్ఫార్మెన్స్ ఉంది, ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ అనమాట. సో బౌలింగ్ లో ఎక్కువ అయితే ఇంపాక్ట్ చూపిస్తున్నాడు, మినిమం 2-3 వికెట్స్ తీసేస్తున్నాడు ప్రతి మ్యాచ్ లోనూ కూడా. అండ్ పర్పుల్ క్యాప్ రేస్ లో చూసుకుంటే టాప్ 5లో హోల్డర్ అలాగే రబడా ఉన్నారు. అందుకని అంటున్న జీటీ బౌలింగ్ అనేది ఆషామాషి బౌలింగ్ కాదు. అండ్ స్పిన్నర్స్ లో చూసుకుంటే రషీద్ ఖాన్ క్వాలిఫైర్ 2లో చాలా కొట్టించేశాడు. ఎందుకు కొట్టించాడు అంటే అది స్పిన్ కి సరిగ్గా పడలేదు. ఆర్ఆర్ లో కొట్టారు, అలాగే జీటీలో కూడా కొట్టారు. సో 2 వైపులా సమన్యాయం జరిగింది. కానీ మీ అహ్మదాబాద్ పిచ్ బౌలింగ్ పిచ్, స్పిన్నర్స్ కి పడవచ్చు, బౌలర్స్ కి పడవచ్చు, స్లో బాల్స్ వేయచ్చు, యార్కర్స్ వేయచ్చు, ఆఫ్ కట్టర్స్ వేయచ్చు, అండ్ బౌన్సర్స్ వేయచ్చు, అన్నీ ఉన్నాయి. సో అహ్మదాబాద్ పిచ్ అనేది మాక్సిమం బౌలింగ్ కి ఎక్కువ కన్సిడర్ చేస్తుంది బ్యాటింగ్ కన్నా. సో అందుకని జీటీ బౌలర్స్ చాలా మంది ఉన్నారు. దానివల్ల జీటీకి ఏమైనా అడ్వాంటేజ్ అవుతుందని చెప్పి నేను ముందు నుంచి అంటున్నాను అనమాట. సో జీటీ హోమ్ పిచ్ అడ్వాంటేజ్ ఖచ్చితంగా తీసుకుంటుంది. వాళ్ళకి 2 pitches ఉన్నాయి. ఏ పిచ్ ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో తెలుసు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ ఆడాలా, సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ ఆడాలా అనేది బాగా తెలుసు అనమాట. ఒకవేళ ఫస్ట్ ఇన్నింగ్స్ కనుక వాళ్ళు బ్యాటింగ్ ఆడితే హై స్కోర్ అనేది ఖచ్చితంగా చేస్తారు. ఒకవేళ సెకండ్ ఇన్నింగ్స్ లో చేజింగ్ కనుక చేస్తే జీటీ టీం అనేది బౌలింగ్ తో అయితే ఆపడానికి మాత్రం 100% ట్రై చేస్తారనమాట. కానీ ఫైనల్ మ్యాచ్ అయితే నేను అనుకుంటుంది మంచి రసరోత్తరంగా అయితే కన్ఫర్మ్ జరుగుతుంది. అర్థమైందా? ఆర్సీబీ వర్సెస్ జీటీ, 2 టీమ్స్ కూడా టాప్ 2లో నించున్న టీమ్స్, అలాగే ఫైనల్స్ లో కూడా టాప్ 2 ఉన్న టీమ్సే ఉన్నాయి. సో ఖచ్చితంగా ఫైట్ అనేది చాలా గట్టిగా ఉంటది. క్వాలిఫైర్ 1లోనే చూసాము ఫైట్ అనేది ఎంత గట్టిగా ఉందో, దానికి రెట్టింపు ఉంటుంది అనమాట ఈ ఫైనల్లో. ఇద్దరికి కూడా సెకండ్ కప్పే, అటు ఆర్సీబీకి ఇటు జీటీకి ఇద్దరికి కూడా సెకండ్ కప్పే. ఫ్యాన్స్ అందరూ కూడా ఆర్సీబీ గెలవాలనే చెప్పి అనుకుంటారు. చాలా మంది కూడా హేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జీటీ గెలవాలని చెప్పి అయితే అనుకుంటారు అనమాట. మాక్సిమం
హై ఛాన్సెస్ అనేవి జీటీకి ఎప్పుడు ఎక్కువ ఉంటాయి హోమ్ పిచ్ కాబట్టి. ఎందుకంటే IPL 2026 లో హోమ్ పిచ్ లో గెలిచిన మ్యాచ్లు ఏ టీము గెలవలేదు, ఓన్లీ జీటీ మాత్రం గెలిచింది. అండ్ ప్రీవియస్ IPL సీజన్స్ లో కూడా మంచి మంచి రికార్డ్స్ ఉన్నాయి అన్నమాట జీటీకి. సో దానివల్ల ఏంటంటే జీటీ హోమ్ పిచ్ అడ్వాంటేజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, 100% ఉంటుంది. దాన్ని ఆర్సీబీ ఓవర్కమ్ చేయాలి. ఆర్సీబీలో ఉన్న స్టాఫ్, బౌలింగ్ స్టాఫ్ అవ్వచ్చు, క్యాలిక్యులేటివ్ స్టాఫ్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా మంచి మంచి డిసిషన్స్ తీసుకోవాలి. కరెక్ట్ టైంలో కరెక్ట్ డిసిషన్స్ తీసుకుని మళ్ళీ టాప్ ఆర్డర్ కొలాప్స్ చేయాలి. ఆర్సీబీ అనేది క్వాలిఫైర్ వల్ల ఎలా చేశారో ఇక్కడ కూడా అలాగే చేయాలి. అప్పుడే ఆర్సీబీ అది పై చేయి అవుతుంది అనమాట. లేదంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో అవ్వదు. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజం, ఎట్టి పరిస్థితుల్లో అవ్వదు. ఆర్సీబీ పై చేయి అవ్వాలంటే టాప్ 3 బ్యాట్స్మెన్ కనుక మొన్న క్వాలిఫైర్ 1 లో జరిగినట్టు కనుక చేస్తే ఫైనల్స్ లో డెఫినెట్ గా ఆర్సీబీ మ్యాచ్ నో డౌట్ అన్నమాట. ఒకవేళ అలా చేయకపోతే జీటీ మాత్రం 100% గెలిచేస్తుంది, 100%. ఇంకా 1.1% ఛాన్స్ కూడా ఉండదు, 100% గెలిచేస్తుంది. సో అదనమాట మ్యాచ్ అయితే హోరాహోరీగా ఉండబోతుంది. మ్యాచ్ అయిపోయిన తర్వాత నా ఫైనల్ వీడియో అయితే IPL కి సంబంధించి వస్తుంది అనమాట. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, నన్ను కూడా సపోర్ట్ చేయండి. మన ఛానల్ చాలా వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే కెరీర్స్ గురించి కూడా నేను చాలా వీడియోస్ చేశాను, రిఫరెన్స్ కూడా ఇస్తానని చెప్పాను. అందుకని సబ్స్క్రైబ్ చేసుకో, కమెంట్స్ లో అడుగు, అన్ని చేస్తాను అనమాట మీకోసం. సో అది మరి సంగతి. హేట్ రూపేష్, సైనింగ్ ఆఫ్.